హాయ్ అండి. మన సబ్స్క్రైబర్స్ చాలామంది అడుగుతున్నారు. మా హోటల్‌లో చేసే మైసూర్ బోండా ఎలా చేయాలో ఒకసారి వీడియో తీసి పెట్టమని. అందుకోసమని వీడియో తీస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక గిన్నెలో నేను 4 కిలోల వరకు మైదా పిండి వేసుకుంటున్నాను. మైదా పిండి కూడా మనము మంచి క్వాలిటీది తీసుకోవాలండి. తర్వాత దీంట్లో రుచిగా సాల్టు, ఇంకా సోడా కూడా వేసుకోవాలి. సోడా అయితే 2 స్పూన్లు వేసుకున్నానండి. సాల్ట్ అయితే ఒక 4 స్పూన్ల వరకు వేసుకున్నాను. తర్వాత దీంట్లో ఒక పెరుగు ప్యాకెట్ వేసేసుకుంటున్నానండి. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను నైటే కలిపేసి పెడతానండి. ఇదంతా కూడా నైటే చేస్తున్నాను. వేసేసుకున్న తర్వాత దీంట్లో నేను గోరువెచ్చగా కాసుకున్న వేడి నీళ్ళు వేసుకున్నానండి. వేడి నీళ్ళు ఇంకా వేడి నీటిలోనే నేను కొంచెమంతా ఆయిల్ కూడా వేసుకున్నాను. వేసుకొని దీంట్లో వేసేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలండి. కాచిన వేడి నీళ్ళు సరిపోకపోతే మనకి చల్లనీళ్ళు కలుపుకొని వేసుకోవచ్చండి. తర్వాత చూడండి పిండైతే ఈ విధంగా ఉండాలి. నైట్ కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగు దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. బీట్ చేసుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇది బాగా కొంచెం పొంగుంటుందండి. తర్వాత దాన్నేం కదుపుకోకుండా అలా తీసుకొని నేను చూపించిన విధంగా గనక వేసుకుంటే ఎవరికైనా సరే మైసూర్ బోండాలు రౌండ్‌గా వస్తాయండి. వేసుకునేటప్పుడు మటుకు ఆయిల్ మీడియం హీట్‌లో ఉండాలి. ఎక్కువ హీట్‌లో ఉండకూడదండి. వీటిని బాగా కాలనిచ్చి కాలిన తర్వాత ఏసుకుంటే మైసూర్ బోండాలు రెడీ అయిపోతాయి. వీడియో గనుక మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.